హాయ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ శివ వెలుదుర్తి. మనం నేర్చుకునే ప్రతి ఒక్క స్కిల్ అది మనతోనే ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దాదాపు 3 ఇయర్స్కి ముందు కార్ డ్రైవింగ్ హైదరాబాద్లో నేర్చుకోవడం జరిగింది. కార్ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకునేటప్పుడు కొంతవరకు కొన్ని మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే వెహికల్ అనేది తీసుకోవడం జరిగిందో ఎటువంటి ఎవరి సపోర్ట్ అనేది లేకుండా సొంతంగా కొన్ని విషయాలని గురించి తెలుసుకుంటూ డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా మనం ఆ యొక్క కొన్ని రూల్స్ పాటించాలి అనేది పూర్తిగా ప్రాక్టికల్గా తెలిసిందన్నమాట. అజంప్షన్స్ ఉంటాయి, ప్రాక్టికల్గా మనం కొన్ని విషయాల్ని మనం చేస్తేనే నేర్చుకోగలుగుతాం. మెయిన్ రోడ్లోకి వెళ్ళడం జరిగింది, సర్వీస్ రోడ్లో వెళ్ళడం జరిగింది, హైవేస్లో కూడా వెళ్ళడం జరిగింది. నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరు కూడా రోడ్ అండ్ ట్రాఫిక్ రూల్స్ అనేవి తప్పనిసరిగా నేర్చుకోండి. ఇతరులు ఎలా వస్తారో, మనకి ఏమవుతుంది అనేది అన్నీ పక్కన పెట్టేస్తే, మనం ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా మనం ఎలా వెళ్తున్నాం, మన యొక్క వెహికల్ వెళ్ళేటప్పుడు మనం ఎటువైపు వెళ్తున్నామో అటువైపు మనుషులు ఉన్నారా లేదా చూసుకొని డ్రైవ్ చేయగలగాలి. తర్వాత మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ని చెక్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఈవెన్ నేను చెప్పాలి అంటే ఒక మొబైల్కి కూడా డ్రైవ్ చేస్తున్నంతసేపు డ్రైవింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలి. డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మనం కొన్ని విషయాలు పక్కన పెడితే మంచిది. ఎప్పుడైనా సరే మాట్లాడగలిగే ఇంపార్టెన్స్ అనేది ఉంటే వెహికల్ని పక్కన ఆపి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేయడం మంచిది. తర్వాత చాలా వరకు కార్ డ్రైవ్ చేసేటప్పుడు రోల్ బ్యాక్ అవుతూ ఉంటుంది. వాటికి మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చాలామంది వీడియోస్ చేశారు. నేను కూడా మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ.